హాలీవుడ్ హారర్ సినిమాలను ఇష్టపడే వారి కోసం ఈ మూవీ సజెషన్. ఇందులో ఏకంగా కన్న తల్లే సొంత పిల్లలను చంపాలి అనుకుంటుంది. కలలో కూడా ఊహించలేని స్టోరీతో తెరకెక్కిన ఈ హారర్ మూవీ పేరేంటి, ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది అనే వివరాలకు వెళ్లే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ. బ్లాక్ బస్టర్ హారర్ చిత్రం ఈవిల్ డెడ్ రైస్ థియేట్రికల్ విడుదలైన 1.5 సంవత్సరాల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఈ చిత్రం ఎలాంటి సందడి లేకుండా నెట్ఫ్లిక్స్ లో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. కొన్ని సినిమాలు భారీ బడ్జెట్ తో వచ్చి నష్టాలను మిగులుస్తాయి. మరికొన్ని సినిమాలు తక్కువ బడ్జెట్ తో తీసినా భారీ మొత్తంలో వసూలు సాధిస్తున్నాయి. ఈవిల్ డెడ్ రైస్ ను తక్కువ బడ్జెట్ తో నిర్మించి పెద్ద మొత్తంలో సంపాదించారు. ఈ హారర్ సినిమా సూపర్ హిట్ సినిమా గత ఏడాది ఏప్రిల్లో యుఎస్ లో థియేట్రికల్ విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈవిల్ డెడ్ ఫ్రాంచైజ్ లో అత్యధిక వసూలు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. కరోనా సమయంలో దర్శకుడు మొదట ఈవిల్ డెడ్ రైస్ చిత్రాన్ని డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ చేశాడు. కానీ వార్నర్ బ్రదర్స్ ఈ సినిమా థియేట్రికల్ హక్కులు కొనుగోలు చేయడంతో మొదట కొన్ని థియేటర్లలో విడుదలైంది. సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడంతో థియేటర్ల సంఖ్యను పెంచారు. సాటర్న్ అవార్డ్స్ లో ఈవిల్ డెడ్ రైస్ ఉత్తమ హారర్ చిత్రంగా నిలిచింది. సింగిల్ పేరెంట్ ఎల్లి తన 3 పిల్లలను పెంచడానికి చాలా కష్టపడుతుంటుంది. ఒక రోజు ఎల్లి బాతు కొడుకు ఇంటి నేలమాళిగలో ఉన్న ఒక పెట్టెను తెరిచి అందులో ఉన్న గ్రామాఫోన్ రికార్డు ప్లే చేస్తాడు. ఆ గ్రామాఫోన్ కారణంగా అతని జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ఎల్లి తన పిల్లలను చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ గ్రామాఫోన్ రికార్డులో ఏముంది, ఎల్లి ఎలా మారడానికి కారణం ఏమిటి, తల్లి 3 పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారా, చివరికి ఏం జరిగిందనేది మూవీ యొక్క కథ. ఈ మూవీ పేరు వచ్చేసి ఈవిల్ డెడ్ రైస్ మూవీ. అమెరికాలోని ఓటీటీలో విడుదలైంది. భారతదేశంలో మాత్రం సంవత్సరం తర్వాత ప్రైమరీలోకి వచ్చింది. ఈ రివ్యూ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ.